ఫ్రెండ్స్, ఈరోజు ఒక అమేజింగ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మన ఈ స్టోరీలోని ఒక అమ్మాయి చాలా ఫేమస్ యాక్ట్రెస్, అంటే ఒక ఫేమస్ హీరోయిన్. కానీ ఆమె ఏదో కారణం వల్ల చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఒక హాస్పిటల్లో ఆమెను ఒక ఫ్రీజర్ రూమ్లో ఉంచుతారు. కానీ హాస్పిటల్లో పనిచేసే ఒక వార్డ్ బాయ్ ఇంకా అతని ఇద్దరు ఫ్రెండ్స్ ఆమెతో ఫిజికల్ రిలేషన్ ఏర్పరచుకోవాలని అనుకుంటారు. వీళ్ళు ఆమె బాడీతో ఫిజికల్ రిలేషన్లో ఉంటారు. కానీ అప్పుడే సడన్గా అమ్మాయి బ్రతుకుతుంది, అంటే కళ్ళు తెరుస్తుంది. తర్వాత ఆ అమ్మాయి వీళ్ళని ఏం చేస్తుంది అది తెలుసుకోవడం కోసం వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఇప్పటి వరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా ఆన్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మూవీ స్టార్టింగ్లో మనకు ఒక అమ్మాయి డెడ్ బాడీని చూపిస్తారు. ఆ అమ్మాయి పేరు ఎనా ఫ్లిట్స్. ఆమె ఒక ఫేమస్ యాక్ట్రెస్. ఏదో కారణం వల్ల ఆమె చనిపోయింది. అందువల్ల ఆమెను హాస్పిటల్కి తీసుకొస్తారు. ఎనా బాడీని ఏ వార్డులో అయితే ఉంచారో అక్కడ ఒక అబ్బాయి వార్డ్ బాయ్గా డ్యూటీ చేస్తూ ఉంటాడు. అతని పేరు పావుని అతని ఇద్దరు ఫ్రెండ్స్ ఒక రోజు కలవడం కోసం వస్తారు. అందులో ఒకరి పేరు ఇవాన్, మరొకరి పేరు జావి. ఆ ఇద్దరు అతన్ని ఒక పార్టీకి తీసుకెళ్ళడం కోసం వస్తారు. కానీ పావు వాళ్ళకి నా డ్యూటీ ఇంకో గంట తర్వాత అయిపోతుంది, అందువల్ల మీరు కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్తాడు. తర్వాత ఆ ముగ్గురు ఫ్రెండ్స్ బయటికి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత ముగ్గురు డ్రింక్ చేస్తారు. డ్రింక్ చేస్తున్న టైంలో పావు వాళ్ళకి ఈరోజు మా హాస్పిటల్కి చాలా ఫేమస్ యాక్ట్రెస్ ఎనా డెడ్ బాడీ వచ్చిందని చెప్తాడు. అప్పుడు పావు ఫ్రెండ్ ఇవాన్ అతనితో మేము ఎనా బాడీని ఒకసారి చూడొచ్చా అని అడుగుతాడు. దానికి పావు అక్కడికి వెళ్ళడానికి ఎవరికి పర్మిషన్ లేదు. అక్కడికి నేను కాకుండా ఇంకెవరూ వెళ్ళకూడదు. ఒకవేళ ఎవరైనా వెళ్తే దానివల్ల నా జాబ్ పోతుంది, అందువల్ల నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళలేను అని చెప్తాడు. కానీ పావు ఫ్రెండ్ ఇవాన్ అతనితో నేను ఆమె బ్రతుకున్నప్పుడు ఎన్నోసార్లు ఆమెను కలవడానికి ట్రై చేశాను, కానీ ఎప్పుడూ కలవలేకపోయానని అంటాడు. అందువల్ల ఇవాన్ ఎనా డెడ్ బాడీని చూపించమని అతన్ని చాలా బతిమాలుకుంటాడు. అతను చాలాసేపు బతిమాలడం వల్ల పావు కూడా దానికి ఒప్పుకుంటాడు. తర్వాత పావు ఆ ఇద్దరిని ఎనా డెడ్ బాడీని ఎక్కడైతే ఉంచారో అక్కడికి తీసుకెళ్తాడు. అతను తన జాబ్ గురించి కూడా ఆలోచించకుండా ఆ ఇద్దరిని ఆ ప్లేస్కి తీసుకెళ్తాడు. తర్వాత పావు ఒక బాడీ దగ్గర నిలబడతాడు. అతని ఫ్రెండ్స్తో ఇదే ఎనా బాడీ అని చెప్తాడు. ఎప్పుడైతే అతను ఆమె మొహంపై నుండి క్లాత్ని తీస్తాడో అప్పుడు అక్కడ ఒక ముసలావిడ డెడ్ బాడీ ఉంటుంది. అది చూసి ఆ ఫ్రెండ్స్ ఇద్దరు భయపడతారు. నిజానికి పావు వాళ్ళిద్దరితో తమాషా చేశాడు. దాని తర్వాత అతను ఎనా బాడీ దగ్గరికి వెళ్తాడు. ఆమె మొహంపై నుండి నెమ్మదిగా క్లాత్ని తీస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆమె మొహాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఎనా చనిపోయిన తర్వాత కూడా చాలా అందంగా కనబడుతుంది. ఎనా యొక్క అందాన్ని చూసి ఇవాన్కి చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. అప్పుడు అతను ఆమె బాడీపై నుండి క్లాత్ని ఇంకాస్త కిందకి లాగుతాడు. తర్వాత అతను ఎనా బాడీని టచ్ చేస్తూ ఉంటాడు. ఎనా బాడీని టచ్ చేస్తూ ఉండడం చూసి అతని ఫ్రెండ్స్ ఇద్దరికి కాస్త వింతగా అనిపిస్తుంది. తర్వాత ఇవాన్ జావీతో నువ్వు కూడా ఎనా బాడీని టచ్ చేసి చూడు అంటాడు. జావీ కూడా ఎనా బాడీని టచ్ చేస్తూ ఉంటాడు. కానీ అతనికి మాత్రం అలా చేయడం నచ్చడం లేదు. అందువల్ల అతను తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. కానీ ఎనా బాడీని చూసి ఇవాన్ మాత్రం పూర్తిగా పిచ్చోడిగా మారిపోతాడు. ఎందుకంటే అతను ఇప్పుడు ఎనా బాడీతో ఫిజికల్గా కలవాలనుకుంటున్నాడు. అతను ఈ విషయాన్ని తన ఫ్రెండ్స్ ఇద్దరికి చెప్తాడు. అది విని జావీకి కాస్త వింతగా అనిపిస్తుంది. అతను మాత్రం డెడ్ బాడీతో అలా చేయడం కరెక్ట్ కాదు అని అంటాడు. అప్పుడు పావు అతనితో నేను కూడా ఒకసారి ఒక డెడ్ బాడీతో అలాగే చేశాను, అందులో ఎటువంటి తప్పు లేదు, ఎవరికీ ఏమీ తెలీదు అని అంటాడు. జావీ వాళ్ళు తన ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ మాటలు తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వస్తుంది. అయినప్పటికీ జావీకి అలా చేయడానికి మనసు రావడం లేదు. అందువల్ల ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి డ్రగ్స్ తీసుకుంటారు. దానివల్ల వాళ్ళు వాళ్ళ పనిని చాలా ఈజీగా కంప్లీట్ చేయాలనుకుంటారు. దాని తర్వాత పావు మరియు జావీ ఇద్దరూ రూమ్ బయటికి వెళ్తారు. ఇవాన్ మాత్రం ఎనాతో పాటు రూమ్లోనే ఉండిపోతాడు. కాసేపటి తర్వాత ఇవాన్ తన పనిని కంప్లీట్ చేసుకుని బయటకు వస్తాడు. దాని తర్వాత పావు రూమ్ లోపలికి వెళ్తాడు. పావు కూడా ఎనాతో ఇవాన్ ఏదైతే చేశాడో అదే చేస్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా ఎనా బ్రతుకుతుంది. ఆమె పూర్తిగా స్పృహలోకి వస్తుంది. అప్పుడు పావు తనతో ఏదైతే చేస్తున్నాడో అదంతా ఆమెకు తెలుస్తుంది. కానీ పావు తన పనిలో ఎంతగా బిజీగా ఉంటాడంటే అతనికి ఎనా బ్రతికిందన్న విషయం కూడా తెలియడం లేదు. కానీ ఎప్పుడైతే అతను ఎనా బ్రతికిందని చూస్తాడో అప్పుడు అతను ఆమెను చూసి చాలా ఎక్కువగా భయపడతాడు. అప్పుడు అతను భయంతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. అతని అరుపులు బయటికి వినిపిస్తాయి. దాంతో అతని ఇద్దరు ఫ్రెండ్స్ లోపలికి వస్తారు. అప్పుడు పావు వాళ్ళకి ఎనా తిరిగి మళ్ళీ బ్రతికిందని చెప్తాడు.
ఇవాన్ ఎప్పుడైతే ఎనా బ్రతికుండడం చూస్తాడో అతను కూడా చాలా భయపడతాడు. అప్పుడు అతను మేము ఇప్పటి వరకు ఈమెతో ఏదైతే చేశామో అదంతా కూడా ఆమెకు తెలిసిపోయిందని, ఇప్పుడు ఈమె బయటికి వెళ్లి పోలీసులకు చెప్తుందేమో అని ఆలోచిస్తూ ఉంటాడు. అందువల్ల ఇవాన్ ఎనాని తిరిగి మళ్ళీ చంపేద్దామని అంటాడు. కానీ జావీ మాత్రం ఎనాకి హెల్ప్ చేయాలనుకుంటాడు. అతను ఎనాకి నీళ్లు తాగిస్తాడు. ఆమె బాడీ పైన క్లాత్ని కప్పుతాడు. జావీ ఇవాన్ ఎనాని తిరిగి చంపాలని చెప్పిన మాటలను అతను అస్సలు ఒప్పుకోడు. అందువల్ల అతను ఇవాన్తో గొడవ పడతాడు. అప్పుడు జావీ ఇవాన్తో నువ్వు ఎనాతో పాటు ఏదైతే చేశావో దానికి తప్పకుండా నీకు శిక్ష పడాలని అంటాడు. ఈ విషయంలో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ గొడవ ఎంత పెద్దగా మారుతుంది అంటే ఇవాన్ జావీని చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అప్పుడు పావు జావీని ఇవాన్ చేతిలో నుండి కాపాడుతాడు. అప్పుడు జావీ తలకు పెద్ద దెబ్బ తగలడం వల్ల అతను స్పృహ కోల్పోతాడు. అతని తల నుండి చాలా ఎక్కువగా రక్తం కారుతూ ఉంటుంది. ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అతనికి ఫస్ట్ ఎయిడ్ చేయాలనుకుంటారు. అందువల్ల అతన్ని అక్కడి నుండి లేపి పక్కకు తీసుకెళ్తూ ఉంటారు. జావీని వేరే ప్లేస్ కి తీసుకెళ్తున్న టైంలో పావు డ్రెస్ కి రక్తం అంటుకుంటుంది. అందువల్ల అతను తన డ్రెస్ ని చేంజ్ చేసుకుంటాడు. అప్పుడే అక్కడికి పావు యొక్క స్టాఫ్ మెంబర్ వస్తాడు. అతన్ని చూసి ఎనా అరవడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె మాట్లాడలేకపోతుంది. ఎందుకంటే ఎనాకి కనీసం సైగ చేసే బలం కూడా లేదు. ఆమె తన చేతిని కదపడానికి ట్రై చేస్తుంది. కానీ ఆమె తన చేతిని కూడా కదపలేకపోతుంది. పావు తన స్టాఫ్ మెంబర్ కి ఎనా తిరిగి బ్రతికిందన్న విషయం తెలియకుండా ఉండడానికి అతన్ని మాటల్లో పెడతాడు. కాసేపటి తర్వాత పావు తన స్టాఫ్ మెంబర్ తో బయటికి వెళ్తాడు. మరోవైపు ఇవాన్ జావీతో పాటు ఉంటాడు. ఎప్పుడైతే ఇవాన్ జావీని చెక్ చేస్తాడో అప్పుడు జావీ శ్వాస తీసుకోలేకపోవడం ఇవాన్ చూస్తాడు. అంటే అతను చనిపోయాడు. కాసేపటి తర్వాత పావు కూడా మళ్ళీ తిరిగి రూమ్ లోకి వస్తాడు. ఎప్పుడైతే పావుకి జావీ చనిపోయాడన్న విషయం తెలుస్తుందో అప్పుడు అతనికి అది చాలా బాధగా అనిపిస్తుంది. అతను ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను ఒక్క పొరపాటు వల్ల అతను తన ఫ్రెండ్ ని కోల్పోయాడు. ఇక్కడ ఇవాన్ పావుని ఓదారుస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో అందులో మన పొరపాటు ఏమీ లేదు, ఇది కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే అని చెప్తాడు. అప్పుడు వీళ్ళ మాటలన్నిటినీ ఎనా కూడా వింటూ ఉంటుంది. అప్పుడు ఆమె నువ్వు నీ ఫ్రెండ్తో ఏదైతే చేశావో మరియు మీరు నాతో ఏదైతే చేశారో అదంతా నేను పోలీసులకు చెప్తాను, మిమ్మల్ని పోలీసులు వదిలిపెట్టరు అని అంటుంది. దాని తర్వాత ఇవాన్ పావుని తీసుకుని బయటకు వస్తాడు. అతను పావుతో ఒకవేళ పోలీసులకు దీని గురించి తెలిస్తే మన లైఫ్ మొత్తం పాడైపోతుంది, మనం అలా కాకుండా చూసుకోవాలి అంటాడు. దాని తర్వాత ఇవాన్ ఒక ప్లాన్ ఆలోచిస్తాడు. అతను పావుతో మొట్టమొదట మనం జావీ యొక్క బాడీని పూడ్చిపెట్టాలి. ఎందుకంటే ఆ బాడీ పోలీసులకు దొరికితే మనం పట్టుబడతాము. మనం ఎనాని కూడా చంపాలి. ఎందుకంటే ఎనా బ్రతుకుంటే అప్పుడు కూడా మనం చిక్కుల్లో పడతామని అంటాడు. అప్పుడు లోపల రూమ్లో ఎనా బెడ్ పై నుండి కింద పడడానికి ట్రై చేస్తుంది. తర్వాత ఆమె మెల్లగా బెడ్ పై నుండి కింద పడుతుంది. దాని తర్వాత ఆమె జావీ జేబులో నుండి మొబైల్ని తీసి ఎవరికో కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఇవాన్ మరియు పావ్ అక్కడికి వస్తారు. వారిద్దరూ ఆమె చేతిలో నుండి ఫోన్ లాక్కుంటారు. తర్వాత ఇవాన్ ఆ మొబైల్లోని కాల్ హిస్టరీని చెక్ చేస్తాడు. అప్పుడు అతనికి ఎనా ఎవరికో కాల్ చేసిందని, కానీ ఆమె వాళ్ళతో ఏమీ మాట్లాడలేదని తెలుస్తుంది. తర్వాత ఇవాన్ మరియు పావ్ ఎనాని మరో రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడు మొబైల్కి ఎవరో కాల్ చేస్తారు. ఆ కాల్ ఎనా ఇంతకు ముందు ఏ నెంబర్కైతే రింగ్ చేసిందో అదే నెంబర్ది. అది ఎనా ఫాదర్ నెంబర్. ఇవాన్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఎనా గట్టిగా హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు పావ్ ఆమె నోట్ని చేత్తో మూసేస్తాడు. ఇవాన్ మాత్రం ఎనా ఫాదర్తో పొరపాటున కాల్ వచ్చిందని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఇవాన్కి చాలా కోపం వస్తుంది. అతను కోపంతో ఎనా చెంపపైన గట్టిగా కొడతాడు. అప్పుడు ఎనా నువ్వు నా విషయంలో ఏదైతే చేస్తున్నావో దానికి తప్పకుండా నీకు శిక్ష పడుతుందని అంటుంది. దానికి ఇవాన్ నువ్వు కాసేపటి క్రితం శవానివి, ఇప్పుడు నేను నిన్ను తిరిగి మళ్ళీ శవంగా మార్చబోతున్నానని అంటాడు. తర్వాత ఇవాన్ తన ఫ్రెండ్ బాడీని పూడ్చడం కోసం ఒక కంటైనర్ తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. ఇక్కడ పావు ఎనా కాళ్ళని తాడుతో కడుతూ ఉంటాడు. అప్పుడు ఎనా పావుతో నువ్వు ఒక మంచి మనిషివి, కానీ నీ ఫ్రెండ్ అస్సలు మంచివాడు కాదు, నువ్వు నా విషయంలో ఏ తప్పు చేయలేదు, మీ ఫ్రెండ్ ఒక అబద్ధాలు కోరు, అతనే నీ మరో ఫ్రెండ్ అయిన జావీని చంపాడని అంటుంది. దానికి పావు ఎనాతో జావీని చంపింది ఇవాన్ అన్న విషయం నాకు తెలుసు, కానీ ఇదంతా కూడా యాక్సిడెంటల్ గా జరిగింది, అతని వల్ల ఏదైతే జరిగిందో అదంతా కూడా అనుకోకుండా జరిగిందని అంటాడు. అప్పుడు ఎనా అతని గురించి నీకు పూర్తిగా తెలీదు, ఎప్పుడైతే నువ్వు నీ స్టాఫ్ మెంబర్తో బయటికి వెళ్ళావో అప్పుడు అతనే నీ ఫ్రెండ్ యొక్క గొంతు నొక్కి అతన్ని చంపేశాడని అంటుంది. ఎనా మాటలు విని పావు కూడా ఆలోచనలో పడతాడు.
అయినప్పటికీ అతను ఆమె నోటికి ప్లాస్టర్ వేస్తాడు. తర్వాత అతను అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. పావు బయటికి వెళ్ళిన తర్వాత ఎనా మెల్లిగా తన కాళ్లకున్న కట్లని విప్పేసుకుంటుంది. తర్వాత ఆమె మెల్లిగా జరుగుతూ ఆ రూమ్ నుండి బయటికి వెళ్తుంది. ఎప్పుడైతే ఇవాన్ అక్కడికి వస్తాడో అప్పుడు ఎనా అక్కడ కనిపించదు. అతను ఈ విషయం వెంటనే వెళ్ళి పావుకు చెప్తాడు. వాళ్ళిద్దరూ ఎనాని వెతుకుతూ ఉంటారు. మరోవైపు ఎనా అలాగే జరుగుతూ లిఫ్ట్ వరకు చేరుకుంటుంది. ఆమె లిఫ్ట్ లోపలికి వెళ్ళి లిఫ్ట్ డోర్ ని క్లోజ్ చేయబోతుంది. అప్పుడే ఇవాన్ అక్కడికి వస్తాడు. అతను వెంటనే తిరిగి మళ్ళీ ఎనాని ఆ రూమ్ లోకి తీసుకెళ్తాడు. తర్వాత పావు ఇవాన్తో నువ్వు జావీని చంపావా అని అడుగుతాడు. దానికి అవును, నేను జావీని చంపాను, కానీ అదంతా కూడా ఒక యాక్సిడెంటల్ గా జరిగింది అంటాడు. దానికి పావు అది ఒక యాక్సిడెంట్ కాదు, నువ్వు జావీ గొంతు నొక్కి చంపావు, ఆ విషయం నాకు తెలిసింది అని అంటాడు. అప్పుడు ఇవాన్ పావుతో కోపంగా నీకు ఈ విషయాలన్నీ ఎనా చెప్పిందా? ఆమె అన్ని అబద్ధాలు చెప్తుంది, నువ్వు ఎనా మాటలు నమ్మొద్దు అని అంటాడు. తర్వాత ఇవాన్ ఎనాని చంపడానికి ప్లాన్ వేస్తాడు. అప్పుడు అతను ఒక క్లాత్ని తయారు చేస్తాడు. దాన్ని పావు చేతికిచ్చి అతనితో నువ్వు ఈ క్లాత్ని ఎనా మొహంపై కప్పి ఆమె శ్వాస ఆగిపోయేలా చెయ్యి అని అంటాడు. కానీ పావు మాత్రం ఆ క్లాత్ని తిరిగి మళ్ళీ ఇవాన్కి ఇచ్చేస్తాడు. అతనితో నువ్వే జావీని చంపావు, అందువల్ల ఇప్పుడు ఎనాని కూడా నువ్వే చంపు అంటాడు. అప్పుడు ఇవాన్ లేదు, నువ్వే ఎనాని చంపు అని మళ్ళీ చెప్తాడు. అప్పుడు పావు ఆ క్లాత్ని తీసుకొని ఆమె మొహంపై ఆ క్లాత్ని వేసి ఆమె శ్వాసను ఆపడానికి ట్రై చేస్తాడు. కాసేపటి తర్వాత ఎనా తిరిగి మళ్ళీ చనిపోతుంది. ఆ తర్వాత సీన్ లో మనం ఇవాన్ తన ఫ్రెండ్ యొక్క బాడీని కంటైనర్ లో ఉంచి బయట పోడ్చడం కోసం తీసుకెళ్తూ ఉండడం చూపిస్తారు. మరోవైపు పావు ఎనా బాడీని క్లీన్ చేసి ఆమె పైన క్లాత్ని కప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ వెళ్లేదానికంటే ముందు అతను తిరిగి మరోసారి ఎనా మొహం పై నుండి క్లాత్ని తీస్తాడు. అప్పుడు మళ్ళీ ఎనా బ్రతికే ఉండడం మనం చూస్తాము. నిజానికి ఇది ఎనా మరియు పావు ఇద్దరూ వేసిన ప్లాన్. ఎందుకంటే ఎనా ఎప్పుడైతే నువ్వు నా విషయంలో ఎటువంటి తప్పు చేయలేదు అని అంటుందో అప్పుడు పావుకి ఒకవేళ ఎనా బ్రతికున్నా ఆమె తనను ఈ కేసులో ఇరికించదు అని అనిపిస్తుంది. అందువల్ల అతను ఆమెతో కలిసి ప్లాన్ చేశాడు. ప్లాన్ లో భాగంగా పావు ఎనా మొహం పైన క్లాత్ను ఉంచి ఆమె శ్వాస ఆపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఎనా చనిపోయినట్లుగా నటిస్తుంది. తర్వాత సీన్ లో ఇవాన్ తన ఫ్రెండ్ బాడీని పూడ్చిపెట్టి తిరిగి అక్కడికి వస్తాడు. ఇప్పుడు పావు మరియు ఇవాన్ ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. బయటకు వచ్చిన తర్వాత ఇవాన్కి తన ఐడి కార్డ్ని లోపలే మర్చిపోయినన్న విషయం గుర్తొస్తుంది. అందువల్ల అతను ఐడి కార్డు తీసుకోవడం కోసం లోపలికి వెళ్తూ ఉంటాడు. కానీ పావు ఇవాన్తో ఏవో విషయాలు చెప్పి లోపలికి వెళ్లకుండా ఆపడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ అతను లోపలికి వెళ్తే ఎనా బ్రతికే ఉందన్న విషయం తెలుస్తుంది. కానీ అతను పావు మాటలను వినడు, లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి ఎనా బ్రతికే ఉందన్న విషయం తెలుస్తుంది. ఎనా బ్రతికే ఉండడం చూసి అతను పావుపై కోపంతో అరుస్తాడు. కానీ అతను పావుని చంపాలనుకోవడం లేదు. అందువల్ల అతను పావుని వదిలేస్తాడు. అప్పుడే ఎనా వెనక నుండి వచ్చి ఇవాన్ మెడపైన చాకుతో దాడి చేస్తుంది. దానివల్ల అతను కింద పడి చనిపోతాడు. అప్పుడు పావు ఎనాతో ఇది మన ప్లాన్లో లేదు, నువ్వు ఇవాన్ ఎందుకు చంపావు అని అడుగుతాడు. అప్పుడు ఎనా పావు పైన కూడా దాడి చేస్తుంది. దానివల్ల అతను కూడా చనిపోతాడు. ఎందుకంటే ఎనా తనని తాను కాపాడుకోవడం కోసం కేవలం పావుని ఉపయోగించుకుంది. కానీ పావు కూడా ఇవాన్ ఎంత చెడ్డవాడో ఇతను కూడా అంతే చెడ్డవాడు. అందువల్ల ఆమె పావుని కూడా చంపేస్తుంది. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.